పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు వింటే ఒక వర్గం షేక్ అవుతుందనే సినిమా డైలాగ్ ఇప్పుడు నిజ జీవితంలో కనిపిస్తోంది. పవన్ ఫ్యాన్స్ అంతా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ కాలర్ ఎగరేసుకొని మరీ తిరుగుతున్నారు. తిరుగులేని విజయం, నిజం చెప్పాలంటే ఒక విధ్వంసం. ఏకంగా మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ పవన్ మామూలు వ్యక్తి కాదు, ఒక తుఫాన్ అంటూ చెప్పడం ఫ్యాన్స్ కి పూనకాలైతే తెప్పిస్తోంది. दिखता है नहीं पवन, ये पवन नहीं आंधी है। ఇక్కడ మనం బాగా గమనిస్తే మన చంద్రబాబు స్టేట్ సీఎం అయిన దాని గురించి ఎవరు కూడా మాట్లాడుకోవట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన విషయం ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఆపోజిషన్ కి చూసే జనాలకి ఆ రేంజ్ లో పవనిజం చూసి పిచ్చెక్కుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని అద్భుతాలు చూడాలో వేచి చూడాలి. ఒక్కటి మాత్రం నిజం, ఘోరంగా అవమానపడ్డారు. పోటీ చేస్తే ఒక్క సీట్ కూడా రాలే. ప్రతి ఒక్కరు పవన్ ని అనేవారే. ఇంకా ఫ్యాన్స్ అయినా అభిమానించే జనాలైనా సంతోషపడే విషయం ఏంటంటే ఆయన మీద ఎటువంటి కేసులు లేవు. అయితే ఒక్కసారిగా ఆకలితో వేటాడే సింహం లాగా దూకాడు. ఈ జర్నీ అంతట్లో నేను గమనించిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి 10 ఇయర్స్ అనేది బాగా కలిసి వచ్చినట్టుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే మనం బాగా గమనిస్తే గబ్బర్ సింగ్ కి ముందు 10 ఇయర్స్ వరకు ఒక్క విజయం కూడా లేదు. గబ్బర్ సింగ్ తో కొడితే రికార్డ్స్ బ్రేక్. మళ్ళీ 10 ఇయర్స్ వరకు ఒక్క హిట్ కూడా లేదు. మళ్ళీ అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్. ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీ పెట్టి 10 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి అన్ని పరాజయాలే చూశారు. ఇంకా రాజకీయాలు కష్టమేమో అనుకున్నప్పుడు హిస్టరీ క్రియేట్ చేశారు. నిలబడిన స్థానాలన్నీ క్లీన్ స్వీప్, ఏకంగా సీఎం స్థాయికి వచ్చాడు. ఈ విషయం మీరు గమనించుంటే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి.